తాజ్ మహల్ ఈ పేరు వినగానే భార్యపై అమితమైన ప్రేమతో మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన అపురూపమైన స్మారక చిహ్నం పాలరాతి అద్భుత కట్టడం కళ్ళ ముందు కదలాడుతుంది. భావుకత్వంతో మనసు నిండిపోతుంది. అందుకే అందమైన యమునా నదే అసూయపడే అందం నీదని ఒకరు కీర్తిస్తే వెన్నెలే అబ్బురపడే వేల శిల్పుల అపూర్వ నిర్మాణమని మరొకరు కొనియాడారు. ఏది ఏమైనా తాజ్ మహల్ ఒక అందమైన అద్భుత నిర్మాణం. కానీ ఇప్పుడు ఇటు వరదలు అటు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని ముప్పు ముంగిట్లో ఉంది. ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్ తాజ్ మహల్ కు ముప్పు పొంచి ఉందా? ఓవైపు వరదలు, మరోవైపు కాలుష్యం కోరలు. చారిత్రక అద్భుత కట్టడానికి భవిష్యత్తులో ప్రమాదం. రాజులు పోయారు, రాజ్యాలు గతించాయి. కాలచక్రం వందల సంవత్సరాలు గిర్రున తిరిగింది. కానీ తాజ్ మహల్ సొగసు, నిర్మాణ సౌందర్యం, ఉట్టిపడే రాజసం ఇన్నాళ్లు చెక్కు చెదరలేదు. ఎందరో ప్రేమికులకు, సౌందర్య ఆరాధకులకు, కవులకు ఇప్పటికీ ఈ చలువరాతి కట్టడం వర్ణించేందుకు స్ఫూర్తి. ప్రపంచ వింతల్లో ఒకటి, అమర ప్రేమకు చిహ్నం. అన్నింటికీ మించి ప్రపంచంలోనే అందమైన అపురూప కట్టడం. కానీ ఇప్పుడు తాజ్ మహల్ కు పెను ముప్పు పొంచి ఉంది. సుందరమైన ఈ పాలరాతి కట్టడం చుట్టూ వరద, బురద చుట్టుముట్టింది. ప్రధాన డోమ్ నుంచి వాటర్ లీకేజ్ అవుతోంది. దీంతో తాజ్ మహల్ కు భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆగ్రా. కొన్నాళ్లుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ, ఝున్ఝున్ కా కటోరా, రాంబాగ్, మెహతాబ్ బాగ్, చీనీ కా రౌజా, సికంద్రాలోని అక్బర్స్ టూంబ్, రోమన్ క్యాథలిక్ సెమెటరీ ఈ ప్రాంతాలన్నింటిలోనూ వరద నీరు చేరింది. ఈ నెల 12న ఆగ్రాలో 151 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత 80 ఏళ్లలో 24 గంటల్లో నమోదైన అత్యధిక వర్షపాతంగా రికార్డైంది. భారీ వర్షం ధాటికి వరదంతా యమునా నదిలో చేరుతోంది. వరద ఉప్పొంగి నదీ తీరాన ఉన్న తాజ్ మహల్ ఆవరణలోనికి వచ్చి చేరింది. దీంతో పరిసర ప్రాంతాలు చిన్నపాటి చెరువును తలపిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, చుట్టుముట్టిన వరద కారణంగా తాజ్ మహల్ ప్రధాన డోంపై నీటి చెమ్మ పెరుగుతోంది. పాలరాతిపై వెంట్రుకవాసి పగుళ్లు వచ్చాయి. దాంతో వాటర్ లీక్ అవుతోంది. తాజ్ మహల్ డోమ్ లో లీకేజీ సమస్యను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల బృందం పరిశీలిస్తోంది. డోమ్ కు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. పక్కనే ఉన్న గార్డెన్ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో తాజ్ మహల్ పునాదులకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందోనన్న భయం నెలకొంది. డ్రోన్ కెమెరాల సాయంతో కట్టడాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు ఆర్కియాలజీ అధికారులు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. తాజ్ మహల్ బయట ఉన్న గార్డెన్ వరద నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక కట్టడానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజ్ మహల్ ను కాపాడుకోవాలని, ఆ దిశగా ముందుగానే చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. సుమారు 400 ఏళ్ల వయసున్న అపురూప కట్టడం తాజ్ మహల్. మొదట్లో తెల్లటి పాలరాతి రంగుతో వెలుగులు విరజిమ్మేది. కానీ క్రమంగా ఆ వెలుగులు తగ్గిపోతున్నాయి. గాలి కాలుష్యం, వాతావరణ మార్పులు, యమునా నది కాలుష్యం కారణంగా ఈ ఐకానిక్ నిర్మాణం ఇప్పుడు పసుపు వర్ణంలోకి, మెల్లగా గోధుమ వర్ణంలోకి మారిపోతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా తాజ్ మహల్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. తాజ్ మహల్ భారతదేశంలో పర్యాటకంగా అత్యధిక ఆదాయాన్ని అందిస్తోంది.
ఏటా సుమారు 80 లక్షల మంది దేశ విదేశీ పర్యాటకులు తాజ్ మహల్ ను సందర్శిస్తూ ఉంటారు. ఇందులో దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది వరకు విదేశీయులే ఉన్నారు. పర్యాటకం టికెట్ల రూపంలో ఏటా కనీసం 40 కోట్ల రూపాయలు తాజ్ మహల్ నుంచి ఆదాయం వస్తోంది. విదేశీయులకు విక్రయించే టికెట్లు, టూరిజంతో 110 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇది దేశంలోని మొత్తం చారిత్రక కట్టడాల నుంచి వచ్చిన ఆదాయంలో 40%. తాజ్ మహల్ కు దాదాపు 400 సంవత్సరాల వయసు ఉంటుంది. పూర్తిగా పాలరాతితో కట్టిన ఈ కట్టడం 1632లో నిర్మాణం మొదలుపెట్టారు. 20 ఏళ్లు కేవలం నిర్మాణానికే పట్టింది. 1653లో తాజ్ మహల్ నిర్మాణం పూర్తయింది. వందల మంది శిల్పులు, వేల మంది కార్మికులు ఈ కట్టడం నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. 1983లో యునెస్కో అరుదైన వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. ప్రపంచ వింతల్లో ఒకటిగా మారింది. ఈ స్మారక చిహ్నాన్ని ఏటా మిలియన్ల కొద్దీ పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఇంతటి అద్భుత పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న తాజ్ మహల్ కు భవిష్యత్తులో కాలుష్యం ముప్పు కూడా తీవ్రంగానే ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. చలికాలంలో ఇది మరింత పెరుగుతోంది. దీనికి తోడు పొగమంచు కూడా కమ్మేస్తూ ఉండడంతో దగ్గరలోని ఆగ్రాపై ఆ ప్రభావం పడుతోంది. పొగమంచు కంటే గాలి కాలుష్యం ప్రభావం ఈ అందమైన కట్టడంపై ఎఫెక్ట్ చూపుతోంది. ఇది పాలరాయి పై పొరకు హాని కలుగజేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదట్లో తెల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోయిన తాజ్ మహల్ పాలరాతి నుంచి పసుపు రంగులోకి మారింది. ఇప్పుడు క్రమంగా గోధుమ రంగులోకి, అటు నుంచి భవిష్యత్తులో ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంది. చుట్టుపక్కల ఫ్యాక్టరీలు, ఇతర కర్మాగారాల నుంచి వచ్చే కాలుష్య వాయువులు, అటవీ నిర్మూలన, యమునా నది కలుషితం కావడం ఇవన్నీ స్మారక చిహ్నం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దీనిపై పర్యావరణవేత్తలు కోర్టులను కూడా ఆశ్రయించారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. యమునా నది నుంచి కలుషితాలు తాజ్ మహల్ సమీపంలోనే ప్రవహిస్తున్నాయి. ఇందులోని గోయల్డి చిరోనోమస్ అనే ఫంగస్ గాలి ద్వారా తాజ్ మహల్ పాలరాతి గోడలకు అతుక్కుంటోంది. పాలరాయి వాయు కాలుష్యం, కీటకాలు, ఫంగస్తో రసాయనిక ఆక్సీకరణం చెందుతోంది. దీని కారణంగా రంగులో మార్పు వస్తోందని భావిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే చారిత్రక కట్టడం భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన ప్రకృతి, పర్యావరణ ప్రేమికులను తీవ్రంగా కలిచివేస్తోంది. దేశంలోని అత్యంత అరుదైన కట్టడానికి అలాంటి దుస్థితి పట్టకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.